భారతదేశంలో మోసగాడంటే కేసీఆర్ ఒకడే మనం చేస్తున్నాం. పెద్ద మోసగాడంటే కేసీఆర్ ఒకడే. ఎందుకంటే పాపం అమాయకులైన దళితులను మోసం చేసి ఫస్టే ముఖ్యమంత్రి దళితులకు ఇస్తానని మోసం చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ ఉంది. నిజంగా దళితుల వల్ల టిఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ ఇంకెవరిని కానీ దళిత వాళ్ళకు రావద్దని మనం చేస్తున్నాం. నిజంగా మనము తల్లి పాలు తీస్తే తల్లి పాలు తీసినట్టయితే ఇవాళ ఏ పార్టీ అయితే మోసం చేసిండో ఎవరైతే మోసం చేసిండో దళిత వాళ్ళకు రావద్దని మనం చేస్తున్నాం. ఈరోజు నిన్న ఏదో దళిత బంధాలు పెట్టింది. ఎంత పెద్ద మోసగాడంటే ప్రపంచ దేశంలో లేని ఇట్లాంటి పెద్ద మోసగాడు. అరే ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చే ఉద్యోగాలు వస్తాయని, నీళ్ళు వస్తాయని, నిధులు వస్తాయని తెలంగాణ అన్ని కులాలకు కులమంతాలకు అతీతంగా ఇవాళ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. ఏ ఒక్కళ్ళతో రాదు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని 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 కుల సంఘాలు అందరూ కూడా ప్రజలు వచ్చి పోరాటం చేసింది. నిజంగా పత్రికా మిత్రులను మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. 5 గంటలకే పాపం ఆర్టీసీ ముందు మా పత్రికా మిత్రులు వీళ్ళందరూ ఉంటారు. మేమందరం ధర్నా చేస్తుంటే ఇవాళ పత్రికలు లేకుండా నిజంగా తెలంగాణ వచ్చేది కాదు. మనం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట రాయడం జరిగింది. ఆ సోనియా గాంధీ దృష్టికి పోయింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దృష్టికి పోయింది. ఇవాళ పిల్లలు చేస్తుంటే 1250 మంది పిల్లలు చేస్తుంటే సోనియా గాంధీ కనికరించి ఇవాళ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినాక మా పార్టీ గెలుతుందో గెలదని కుటుంబ సభ్యులంతా పోయి ఆమె కాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళని చెప్తారు ఇంత పెద్ద మోసగాడ ఎవడని ఉన్నాడా అంటే కేసీఆర్ ఒక్కడని మనం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క విద్యార్థి ఉద్యోగం రాక ఇవాళ తల్లిదండ్రులు శ్రమపడి ప్రైవేట్ కాలేజీలో చదివిపిస్తే నా కొడుకు ఉద్యోగం చేస్తానని రాస్తాడు అనుకుంటే పాపం పొట్ట పెరిగింది, ఇంటికే పిల్లవాళ్ళకి పట్టతాలండి. ఒక్కరు ఉద్యోగం లేదండి. కాబట్టి విద్యార్థులారా, ప్రజలారా, వీరిని గద్దెదించే వరకు, ఈ కుటుంబ పరిపాలన గద్దెదించే వరకు మనం నడుగట్టవలసిన అవసరం ఉందని మనం చెప్తున్నాం. ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇవాళ సామాజిక ఉద్యోగం చేద్దాం, అన్ని కులాలు బతకాలి, అన్ని మతాలు బతకాలి, అందరికి ఉద్యోగాలు రావాలి, న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళా తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. పాశ్వం యాదగిరన్నకు, గాలి ఇన్న ఇప్పుడు కాదు, మొదటి నుంచి 1968 ఉద్యమం చేసిండు. ఆయన చేయకుండా కూడా కొడుతున్నాడు, అది అందరూ తెలిసిన విషయం. కాబట్టి మన ఈ వయసులో కూడా మళ్ళీ నలుగు పెట్టిందంటే మనం అందరూ సహకరించవలసిన అవసరం ఉందని మనం చెప్తున్నాం. అదే మామూలు మోసే కాదండి. మొన్న ఒక మోతుకుపల్లి నరసింహులు మొన్నదాకా తెలుగుదేశంలో ఉన్నాడు. మంచిగా పెట్టిండు, దళితులకు మంచిగా జరిగిందని చెప్తున్నాడు. సిగ్గుండాలి కనీసం. ఎందుకే నీ అమ్మ ఈ సొల్లు బతుకులు, సొల్లు మాటలు మాట్లాడి ఇవన్నీ నాకు దగ్గర తీస్తాడు, ఇవన్నీ సొల్లు మాటలు మాట్లాడు బంద్ చేయండి దళిత నాయకుల. దయచేసి ముఖ్యంగా దళితులకు అన్యాయం జరిగింది ఇక్కడ. అరే 3 ఎకరాలు పంపిస్తానన్నాడు. మొదటిగా ముఖ్యమంత్రిని దళితులు వేస్తానన్నాడు. మరి దళితులు ఎట్లంటే నాకు అర్థం కాదు. గడ్డ కట్టిన దళితులు, డప్పు కట్టిన దళితులు, పాట పాడినంత దళితులు, ఇవన్నీ జరుగుతుంటే, ఇంత మోసాలు చేస్తుంటే, దళితులకు ఇంత మోసం చేస్తుంటే మనం ఎట్లా సహకరిస్తామండి? ఉద్యమం తప్పకుండా గ్రామాలు తీసుకుపోదాం, ఊరు తీసుకుపోదాం. అప్పుడు ఎట్లయితే చేసి ఎట్లా పోరాటం చేసిందో ఆ రకంగా చేద్దామని మనం చేస్తున్నాం. అదే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అంటే ఫౌండర్ మెంబర్ అంటే ఆ పార్టీ స్థాపించాలనే ఆలోచన కేసీఆర్ ఒక 1-2 ఇయర్స్ ముందు వచ్చినప్పుడు ఈ జిల్లా నుండి తనతో నుండి నేను ఒక్కరిని దేశించల మల్లయ్య గారు కూడా మాత్రం జాయిన్ అయ్యాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు నేను పెద్దపల్లి ఎంపీపీగా ఉండి జిల్లా అంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటే నేను అడ్వకేట్ కాబట్టి భారత్ అసోసియేషన్స్ కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఖచ్చితంగా ప్రజల లోపల తెలంగాణ రాష్ట్రం కావాలి అనేటువంటి కోరిక బలంగా ఉందని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, తద్వారా ఈ పార్టీని స్థాపించడంలో నా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా కేసీఆర్ నన్ను మొట్టమొదటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు ఇది పార్టీ ఆవిర్భావం జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమం జిల్లాలో ప్రవహించినందుకు అన్ని విధాలు కృషి చేయడం జరిగింది. తర్వాత సరే రాజకీయ కారణాలతో నేను కూడా ఒక బలిపేషన్ అయిపోయినాను.
ఇన్నయ్య గారు కూడా ఆ రోజు నాకు 2004లో టికెట్ ఇవ్వనందుకు నా గురించి చాలా పార్టీలో ఉండి మొదటి నుంచి కూడా పార్టీ ఉద్యమ ప్రారంభం నుంచి కాదు ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి సత్యనారాయణ రెడ్డికి ఇవ్వాలి, ముకుంద్ రెడ్డి గారికి ఏ ప్రాజెక్టు ఇస్తారని చెప్పి ఆ రోజు ఇన్నయ్య గారు నా గురించి ఫైట్ చేయడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా నాకేం పదవి రాలేదని బాధ లేదు, తెలంగాణ సాధించుకునే సంతోషం ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ బాధ ఉంది ఏంటంటే ఈ సాధించుకున్న తెలంగాణ ఒక నియంతృత్వ దొర చేతుల్లోకి పోయిందనేటువంటి బాధ. ఎందుకు మేము పనిచేసినాము, ఎంతమంది ఉద్యమకారులు ఎందుకు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానం చేసిండ్రు, ఇలాంటి వ్యక్తులకు అధికారం అప్పగించుకుంది ఎందుకని అని చెప్పి రేపు ఖచ్చితంగా నేను అనుకుంటాను ఈ తప్పును సరిదిద్దుకోకుంటే చరిత్రలో మనం కూడా ఉద్యమకారులు దోషులు మిగిలిపోతాం. ఇది మనందరి ఒక సామాజిక బాధ్యతగా తెలంగాణ ఉద్యమకారులందరూ భావించాలి. ఈ యొక్క మనం ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి తెలంగాణ సాధించుకున్నామో, సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే విధంగా కూడా మళ్ళీ ఒక ఉద్యమం చేయాల్సిన అవసరము ఉద్యమకారుల పైన అందరి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం, నేను రాకముందు చాలా చర్చ జరిగి ఉంటుంది కానీ నాకు కూడా నేను మొట్టమొదటి హైదరాబాద్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉద్యమ ఆకాంక్షల వేదిక అనేది తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్నప్పుడు ఒక జేఏసీ అని ఒక వేదిక ఏర్పడి అన్ని పార్టీలతో ఉమ్మడిగా అయితే ఎట్లయితే ఆవిడ ఉద్యమాన్ని చేసినామో తప్పకుండా ఈ రోజు కూడా అన్ని పార్టీలు ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించుకోవడం లోపల కలిసి వచ్చే అందరినీ కూడా కలిపిపోయి అల్టిమేట్ గా ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉండొచ్చు, మరొక ప్రభుత్వం అవచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల ప్రకారమే పనిచేయాలి. అందులో పనిచేయకుంటే ఈ యొక్క వేదిక ఒక వాసిదారులుగా కంటిన్యూ ప్రాసెస్ ఏదో ఈయన దింపిపోయేటందుకు కానీ నేను భావిస్తలేను. ఖచ్చితంగా సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏ లక్ష్యం కోసం మనం ఉద్యమం చేసి సాధించుకున్నామో ఆ లక్ష్యం సాధించడం లోపల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని నిలదీసే ఒక వేదికగా ఇది ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పత్రికా విలేకరులు ఎంత బ్రహ్మాండంగా మీ యొక్క సహాయ సహకారాలు అందజేసిండ్రో, మరి ఇది కూడా ఒక గొప్ప ఉద్యమం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. మొట్టమొదటి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసము పత్రికా మిత్రులందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరి మీ వంతు సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మనం ఏదైతే ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకోవడంలో కూడా ముందుంటుందని చెప్పి ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారం ఉండాలి.